దామోదర డివోషనల్ ఛానల్కు స్వాగతం. కార్తీక పురాణం 7వ రోజు పారాయణం. త్రయోదశాధ్యాయము. కన్యాదాన ఫలము. వశిష్ఠ ఉవాచ. రాజా, ఎంత చెప్పినా తరగని ఈ కార్తీక మాహాత్మ్య పురాణంలో కార్తీక మాసంలో చేయవలసిన ధర్మాల గురించి చెబుతాను. ఏకాగ్రత చిత్తుడివై విను. తప్పనిసరిగా చేయవలసిన వాణిని చేయకపోవడం వలన పాపాలను కలిగించేవి అయిన ఈ కార్తీక ధర్మాలన్నీ కూడా నా తండ్రి అయిన బ్రహ్మదేవుని ద్వారా నాకు బోధింపబడ్డాయి. నీకిప్పుడు వాటిని వివరిస్తాను అని వశిష్ఠుల వారు చెప్తున్నారు. జనకరాజేంద్ర, ఈ కార్తీక మాసంలో కన్యాదాన, ప్రాతస్నానాదులు, యోగ్యుడైన బ్రాహ్మణ బాలకునకు ఉపనయనం చేయించడము, విద్యాదాన, వస్త్రదాన, అన్నదానములు ఇవి చాలా ప్రధానమైనవి. బ్రాహ్మణ కుమారునికి కార్తీక మాసంలో ఒడుగు చేయించి దక్షిణను సమర్పించడం వలన పూర్వజన్మ పాపాలు కూడా తొలగిపోతాయి. ఆ విధంగా తమ ధనముతో ఉపనయనం చేయింపబడిన వటువు చేసే గాయత్రీ జపం వలన దాత పంచ మహాపాతకాలు నశించిపోతాయి. 100 రావి చెట్లు నాటించిన, 100 తోటలను వేయించిన, 100 నూతులను దిగుడు బావులను నిర్మించిన, 10,000 చెరువులను త్రవ్వించిన వచ్చే పుణ్యం ఎంతయి ఉంటుందో అది పేద బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేయించడం వలన కలిగే పుణ్యంలో 16వ వంతు కూడా సమానం కాదు. చూసారండి, ఉపనయనానికి మనము ఏదైనా ధన రూపంలో కానీ ఏదైనా సహాయం చేయడం వలన బ్రాహ్మణ బాలునికి ఉపనయనానికి ఎంతటి మహా ఫలితాన్ని ఇస్తుంది అన్న విషయాన్ని వివరించారు కదా. కార్తీకంలో ఉపనయన దానం చేసి తదుపరి వచ్చే మాఘంలో కానీ వైశాఖంలో కానీ ఉపనయనం చేయించాలి. ఎందుకంటే కార్తీక మాసంలో ఉపనయనానికి ముహూర్తాలు ఉండవు కదండి, అందుకని. కానీ కార్తీక మాసంలోనే మేము ఆ బాలునికి ఉపనయనంకి కావలసిన దానిని సమకూరుస్తాము అని మాట తీసుకొని తర్వాత చేయించడం గురించి చెప్తున్నారు. సాధువులు, శ్రోతీయులు అయిన బ్రాహ్మణ బాలునకు ఉపనయనం చేయించడం వలన అనంత పుణ్యం కలుగుతుందని ధర్మవేత్తలైన మున్నందరూ కూడా చెప్పి ఉన్నారు. అటువంటి ఉపనయనానికి కార్తీక మాసంలో సంకల్పంను చెప్పుకొని ఫలానా వారికి నేను నా ద్రవ్యంతో ఉపనయనం చేయిస్తాను అని వాగ్దానం చేయటం వలన కలిగే సత్ఫలితాలన్నీ చెప్పడానికి స్వర్గలోక వాసులు కూడా సాధ్యం కాదని తెలుసుకో. జనక నరపాల, ఇతరుల సొమ్ముతో చేసే తీర్థయాత్రలు, దేవ బ్రాహ్మణ సమారాధనలు వీని వలన కలిగే పుణ్యం ఆ ధనదాతకే చెందుతుందన్న విషయము జగద్విదితమే కదా. అంటే మనము తీర్థయాత్రలకు కానీ లేకపోతే ఏదైనా బ్రాహ్మణ సమారాధనలు చేసేటప్పుడు కానీ ఎవరి సొమ్ముతో వాళ్ళే చేయాలి. వాళ్ళు నాకు 1000 రూపాయలు ఇచ్చారు, దాంతో నేను ట్రిప్కి వెళ్ళొస్తాను తీర్థయాత్రకి అని చెప్పి అలా వెళ్తే దాని ఫలితం కూడా ఆ 1000 రూపాయలు ఇచ్చిన వాళ్ళకే చెందుతుంది అని చెప్తున్నారు. కార్తీకంలో తన ధనముతో ఒక బ్రాహ్మణునకు ఉపనయనంతో పాటు వివాహం కూడా చేయడం వలన తత్పుణ్యం మరింత ఇనుమడిస్తుంది. కార్తీకంలో కన్యాదానం ఆచరించిన వాడు స్వయముగా వాడు తరించడమే కాక వాని పితరులందరికీ కూడా బ్రహ్మలోక ప్రాప్తిని కలిగించిన వాడవుతాడు. ఇందుకు నిదర్శనంగా ఒక ఇతిహాసంను చెప్తాను విను అని చెప్తున్నారు. సువీరోపాఖ్యానము. ద్వాపర యుగంలో వంగదేశాన దుర్మార్గుడైన సువీరుడనే రాజు ఉండేవాడు. లేడి కన్నుల వంటి సోగ కన్నుల కల సుందరాంగి ఒక ఆవిడ అతని భార్యగా ఉండేది. దైవయోగం వలన సువీరుడు దాయాదులచే ఓడింపబడిన వాడై రాజ్యభ్రష్టుడై అర్ధాంగి అయిన సుందరాంగితో సహా అడవులలోకి పోయి కందమూలాలతో కాలం గడపసాగాడు. ఇలా ఉండగా అతని భార్య గర్భవతి అయింది. రాజు నర్మదా తీరంలో పర్ణశాలను నిర్మించాడు. ఆ పర్ణశాలనే అతని రాణి ఒక చక్కటి కుమార్తెను ప్రసవించింది. సర్వ సంపదలు శత్రువుల పాలైపోవడం, తాను అడవుల పాలవడం, కందమూలాలతో బతుకుతూ ఉన్న ఈ రోజుల్లో కడుపు పండి సంతానం కలగడం, పోషణకు చిల్లి గవ్వైనా లేని దరిద్రము, వీటన్నింటినీ పదే పదే తలుచుకుంటూ తన పురాకృత కర్మని నిందించుకుంటూ అతి కష్టం మీద ఆ ఆడకూతుర్ని పెంచుకోసాగాడు సువీర దంపతులు.
కాలగమనంలో సువీరుని కూతురు చక్కగా ఎదిగి నిజరూప లావణ్య సౌందర్యములతో చూసే వారికి నేత్రానందకారిణిగా పరిగణించింది. 8 ఏళ్ల ప్రాయంలోనే ఎంతో మనోహరంగా ఉన్న ఆమెను చూసి మోహితుడైన ఒక మునికుమారుడు ఆ బాలికను తనకిచ్చి పెండ్లి చేయవలసిందిగా సువీరుణ్ణి కోరాడు. 8 ఏండ్లకి పెండ్లి ఏంటా అనుకుంటున్నారేమో. పూర్వకాలంలో ఆ ఏజ్లో పెళ్లి చేయడం అన్నది ఏమీ తప్పు విషయం కాదు కదా. అందుక రాజు, ఋషిపుత్ర, ప్రస్తుతం నేను ఘోర దరిద్రంలో ఉన్నాను కనుక నేను కోరినంత ధనాన్ని నువ్వు కన్యాశుల్కంగా సమర్పించగలిగితేనే నీ కోరిక తీరుస్తాను అన్నాడు. ఆ పిల్ల మీద మక్కువ మానుకోలేని మునిబాలుడు, రాజా, నేను కేవలం మునికుమారుడనైన కారణంగా నీవు అడిగినంత ధనమును తక్షణమే ఇవ్వలేను. తపస్సు చేత తద్వారా ధనమును సంపాదించి తెచ్చి ఇస్తాను. అంతవరకు ఈ బాలికను నా నిమిత్తమై భద్రపరిచి ఉంచు అని చెప్పాడు. అందుకు సువీరుడు అంగీకరించటంతో ఆ నర్మదా తీరంలోనే తపోనిష్ఠుడై తత్ఫలితంగా అనూహ్య ధనరాశిని సాధించి దానిని తెచ్చి సువీరునికి ఇచ్చాడు. ఆ సొమ్ముకు సంతృప్తి చెందిన రాజు తమ ఇంటి ఆచారం ప్రకారం తన కూతుర్ని ముని యువకునికి ఇచ్చి ఆ అరణ్యంలోనే కళ్యాణమును జరిపించాడు. ఆ బాలిక భర్తతో కలిసి వెళ్ళిపోయింది. తత్కన్యా విక్రయ ద్రవ్యంతో రాజు తన భార్యతో సుఖంగా ఉండసాగాడు. తత్ఫలితంగా సువీరుని భార్య గర్భవతి అయి మళ్ళా ఒక ఆడపిల్లను కన్నది. అందుకు రాజు ఆనందించాడు. పెద్ద పిల్లను అమ్మి ధనమును రాబట్టినట్టే ఈ పిల్ల ద్వారా కూడా మరింత ద్రవ్యంను సంపాదించవచ్చునని సంతోషించాడు. బిడ్డ ఎదుగుతూ ఉంది. ఇదిలా ఉండగా ఒకానొక యతీశ్వరుడు నర్మదా స్నానానికై వచ్చి అక్కడి పర్ణశాలలో ఉన్న సువీరుణ్ణి, అతని భార్యను, కుమార్తెను చూసి, ఓయి, నేను కౌండిన్య గోత్రుడైన యతిని. ఈ అరణ్య ప్రాంతంలో సంసారయుతంగా ఉన్న నువ్వెవరివి అని అడిగాడు. యతీంద్రుని ప్రశ్నలకు జవాబుగా, అయ్యా, నేను వంగాసాధీసుడైన సువీరుడను. దాయాదుల వలన రాజ్యభ్రష్టుడై ఈ అడవిలో జీవిస్తున్నాను. దరిద్రం కన్నా ఏడ్పించేది, కొడుకు చావు కంటే ఏడవవలసినది, భార్యా వియోగం కన్నా బయటకు ఏడవలేని అంత శల్యం లాంటి దుఃఖం ఇంకేమీ ఉండదు. తమకు తెలిసినదే గదా. ప్రస్తుతం నేనా విధమైన 3 రకాల విచారాల వలన అమిత దుఃఖితుడనై ఈ విధంగా కందమూల భక్షణములతో ఈ అరణ్యమే శరణ్యంగా బ్రతుకుచున్నాను. ఈ అరణ్యంలోనే తొలిచూలుగా నాకొక కూతురు పుట్టినది. ఆమెనొక ముని కుమారునికి విక్రయించి ఆ ధనముతో ప్రస్తుతానికి సుఖంగానే బ్రతుకుతూ ఉన్నాను. ఇది నా 2వ కూతురు. ఈమె నా భార్య. నా గురించి ఇంకా ఏ వివరాలు కావాలో అడిగితే చెబుతాను అన్నాడు సువీరుడు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మునివర్లు అడగంగానే ఆ రాజుగారు మొత్తము తన చరిత్రనంతా చెప్పారు. ఈ జనరేషన్లో పక్కన వాళ్ళు ఎవరైనా అడిగితే మన గురించి నీకెందుకు అంటున్నాం, కానీ చూడండి, అలా పెద్దవాళ్ళు ఎవరైనా అడిగినప్పుడు మన గురించి మనం చెప్పాలి, మంచైనా చెడైనా సరే. నెక్స్ట్, సువీరుడిచ్చిన సమాధానానికి ఆశ్చర్యపోతూనే ఆ యతీంద్రుడు, ఓ రాజా, ఎంత పని చేశావు! మూర్ఖుడవై అగణితమైన పాపాన్ని పోగు చేసి పెట్టుకున్నావు. ఆడపిల్లని అమ్ముకొని అలా వచ్చిన డబ్బుతో జీవించేవారు మరణాంతాన అసిపత్రం అనే నరకం పాలవుతారు. ఆ సొమ్ముతో దేవ, ఋషి, పితృగణాలకు చేసిన అర్చన తర్పణాదుల వలన ఆ దేవ, ఋషి, పిత్రాదులందరూ కూడా నరకాన్ని చవిచూస్తారు. అంతేకాదు, కర్తకు జన్మ జన్మలకు కూడా పుత్ర సంతానం కలగకూడదని శపిస్తారు. ఇక అలా ఆడపిల్లను అమ్ముకొని జీవించడం అనే వృత్తిగా పెట్టుకున్న వాళ్ళు ఖచ్చితంగా రౌరవ నరకంలో పడతారు రాజా. నిన్న కూడా రౌరవ నరకం గురించి వచ్చింది కదండి. రౌరవ నరకం అంటే ఏంటి అంటే, రురువు అనే మృగం ఉంటుందట. ఆ మృగం కొమ్ములతో పొడుస్తుంటుంది. దాని నోట్లో నుంచి మంటలు వస్తూ ఉంటాయి అన్నమాట. ఆ కొమ్ములు పొడుస్తూ ఒక పక్క నొప్పి పుడుతూ ఉంటే ఆ మంటలకి ఇంకా బాధ ఎక్కువగా ఉంటుంది. అటువంటి నరకాన్ని పొందుతారు అని చెప్తున్నారు.
అన్ని రకాల పాపాలకు ఏవో కొన్ని ప్రాయశ్చిత్తాలు ఉన్నాయి, కానీ ఈ కన్యాశుల్కం అనబడే ఆడపిల్లని అమ్ముకునే మహా పాపానికి మాత్రం ఏ శాస్త్రంలోనూ కూడా ఎటువంటి ప్రాయశ్చిత్తం లేదు. కాబట్టి సువీర, ఈ కార్తీక మాసంలో శుక్లపక్షంలో నీ 2వ కుమార్తెకు కన్యాదాన పూర్వకంగా కళ్యాణం జరిపించు. కార్తీక మాసంలో విద్యా తేజస్సుల యుక్తుడైన వరుణ్ణి కన్యాదానంగా చేసినవాడు గంగాది సమస్త తీర్థాలలోనూ స్నాన దానాదులు చేయడం వలన కలిగే పుణ్యాన్ని యథోక్త దక్షిణాయుతముగా అశ్వమేధాది యాగములను చేసిన వాళ్ళు పొందే సత్ఫలితాన్ని పొందుతారు అని హితబోధ చేశాడు. కన్యాదానం చేయమంటున్నాడు కార్తీక మాసంలో. కానీ నీచబుద్ధితో కూడుకున్న ఆ సువీరుడు ఆ సజ్జన సద్బోధను కొట్టిపారేస్తూ, బాగా చెప్పావయ్య బాపడా, పుట్టినందుకు గాను పుత్రద్వార గృహ క్షేత్ర వాసో వసు రత్నాద్యలంకారాదులతో ఈ శరీరాన్ని పుష్టిపరిచి సుఖించాలే కానీ ధర్మము అంటూ కూర్చుంటే ఎలాగా? అసలు ధర్మం అంటే ఏంటి, దానం అంటే ఏంటి, ఫలం అంటే ఏమిటి, పుణ్యలోకాలంటే ఏమిటి? అయ్యా ఋషిగారు, ఏదో రకంగా డబ్బును సంపాదించి భోగాలు అనుభవించడమే ప్రధానం. పెద్ద పిల్ల విషయంలో కంటే అధికంగా ధనమిచ్చే వాడికినే నా చిన్నపిల్లను కూడా ఇచ్చి పెండ్లి చేసి నేను కోరుకునే సుఖ భోగాలన్నీ అనుభవిస్తాను. అయినా నా విషయాలన్నీ మీకెందుకు, నీ దారి నువ్వు వెళ్ళు అని కసిరి కొట్టాడు. అంతటితో ఆ తాపసి తన దారిని తాను వెళ్ళిపోయాడు. చూసారా అండి, ఫస్ట్ ఏమో నిజాలన్నీ చెప్పాడు, తర్వాత ఆ యతీశ్వర్లు గారు చెప్పిన మాటలు ఏమీ పట్టించుకోకుండా కొట్టి పడేశాడు. నెక్స్ట్ చూద్దాం, శృతకీర్త్యుపాఖ్యానము. ఈ సువీరుని పూర్వీకులలో శృతకీర్తి అనే రాజు ఒకడున్నాడు. సమస్త సద్ధర్మ ప్రవక్త, శతాధిక యాగకర్త అయిన ఈ శృతకీర్తి తన పుణ్య కార్యాల వలన స్వర్గములోని ఇంద్రాదుల చేత గౌరవింపబడుతూ సమస్త సుఖాలను అనుభవిస్తున్నాడు. సువీరుని యముడు విధించిన శిక్ష కారణంగా యమదూతలు స్వర్గం చేరి అక్కడ సుఖిస్తున్న శృతకీర్తి యొక్క జీవుని పాశబద్ధుణ్ణి చేసి నరకానికి తీసుకొని వచ్చారు. ఆ చర్యకు ఆశ్చర్యపడిన శృతకీర్తి యముని ముంగిట నిలబడి, స్వర్గంలో ఉన్న నన్ను ఇక్కడికెందుకు రప్పించారు, నేను చేసిన పాపమేమిటి అని నిలదీసి అడిగాడు. మందహాసం చేశాడు మహాధర్ముడు. ఇలా చెప్పసాగాడు, శృతకీర్తి, నువ్వు పుణ్యాత్ముడవే, స్వర్గార్హుడివే. కానీ నీ వంశస్థుడైన సువీరుడనే వాడు కన్యను విక్రయించాడు. అతగాడు చేసిన మహాపాపం వలన అతని వంశీకులైన మీరంతా నరకానికి రావాల్సి వచ్చింది. అయినా వ్యక్తిగతంగా చేసిన సువీరుని 2వ కుమార్తె నర్మదా నదీ తీరాన గల పర్ణశాలలో తన తల్లితో జీవిస్తూ ఉంది. ఆ బిడ్డకింకా వివాహం కాలేదు. కాబట్టి నువ్వు నా అనుగ్రహం వలన దేహివై, అంటే భూలోక వాసులు గుర్తించే శరీరాన్ని ధరించి అక్కడికి వెళ్ళి అక్కడ యోగ్యుడైన వరునికి ఇచ్చి కన్యాదాన విధానముగా పెండ్లి జరిపించు. శృతకీర్తి, ఎవరైతే కార్తీక మాసంలో సర్వాలంకార భూషిత అయిన కన్యకు యోగ్యుడైన వరుణ్ణి దానం చేస్తాడో వాడు లోకాధిపతితో తుల్యుడవుతాడు. అలా కన్యాదానం చేయాలనే సంకల్పం ఉండి కూడా సంతానం లేని వాడు బ్రాహ్మణ కన్యాదానానికి కానీ కన్యాదానం అందుకోబోతున్న బ్రాహ్మణులకు కానీ ధన సహాయం చేసినట్లయితే ఆ దానదాత కన్యాదాత పొందే ఫలాన్నే పొందుతాడు. అంతేకాదు, స్వలాభాపేక్ష రహితుడై 2 పాడి ఆవులను చెల్లించి కన్యను కొని ఆ కన్యను చక్కటి వరుణకిచ్చి పెండ్లి చేసేవారు కూడా కన్యాదాన ఫలాన్ని పొందుతారు. ఇక్కడ చూడండి ఎన్ని రకాలుగా కన్యాదానం చేస్తే ఫలితాన్ని పొందుతామని బాగా వివరించారు. డైరెక్ట్గా కన్యను వేరే వరునికి, సరైన వరుణకిచ్చి వివాహం చేయడము, కన్య మనకి లేకపోతే కన్యాదానం చేసే వానికి కొంత ధనాన్ని మనం సహాయంగా చేసినా కూడా కన్యాదానం పొందే ఫలితాన్నే పొందుతామంటున్నారు. ఇంకొకటి ఏంటి అంటే 2 ఆవుల్ని వాళ్ళకి ఇచ్చి వాళ్ళ కన్యని మనం తీసుకొని అప్పుడు కన్యాదానం చేసినా కూడా పర్వాలేదు, కన్యాదాన ఫలితం వస్తుంది అని చెప్తున్నారు.
కాబట్టి ఓ శృతకీర్తి, నీవు తక్షణమే భూలోకానికి వెళ్ళి సువీరుని ద్వితీయ కుమార్తెను ఎవరైనా సద్బ్రాహ్మణకు కన్యామూలంగా దానం చేసినట్లయితే తద్వారా నువ్వు, నీ పూర్వీకులు, ఈ సువీరాదులు కూడా నరకం నుండి విముక్తిని పొందుతారు అని చెప్పాడు. ధర్ముని అనుగ్రహం వలన దేహదారి అయిన శృతికీర్తి వెంటనే భూలోకంలోని నర్మదా నది తీరాన్ని చేరి అక్కడి పర్ణశాలలో ఉన్న సువీరుని భార్యకు హితములు గరిపి వారి ద్వితీయ సంతానమైన ఆడపిల్లను సువర్ణాభరణ భూషితం చేసి శివప్రీతిగా శివార్పణమస్తు అనుకుంటూ ఒకానొక బ్రాహ్మణుని కన్యాదానంగా అర్పించాడు. ఆ పుణ్య మహిమ వలన సువీరుడు నరకపీడ విముక్తుడై స్వర్గమును చేరి సుఖించసాగాడు. తదనంతరము శృతకీర్తి 10 మంది బ్రాహ్మణాచారులకు కన్యామూల్యమును ధారపోయడం వలన వారి పితృపిత మహాది వర్గాల వారంతా కూడా విగత పాపులై స్వర్గాన్ని పొందారు. అనంతరం శృతకీర్తి కూడా యథాపూర్వకంగా స్వర్గం చేరి తన వారిని కలిసి సుఖించసాగాడు. కాబట్టి ఓ జనక మహారాజా, కార్తీక మాసంలో కన్యాదానం చేసేవాడు సర్వ పాపాలను నశింపచేసుకుంటారనడంలో ఏమాత్రం సందేహం లేదయ్యా. కన్యామూల్యాన్ని చెల్లించలేని వారు వివాహార్థము మాట సహాయం చేసినప్పటికీ కూడా అమితమైన పుణ్యాన్ని పొందుతారు. రాజా, ఎవరైతే కార్తీక మాసంలో యథావిధిగా కార్తీక వ్రతాన్ని ఆచరిస్తారో వాళ్ళు స్వర్గాన్ని, ఆచరించని వాళ్ళు నరకాన్ని పొందుతారనడంలో ఏమాత్రం సందేహం లేదని గుర్తించు. 14వ వశిష్ఠుల వారు ఇలా చెప్తున్నారు. మిథిలాధీశ, కార్తీక మాసమంతా పూర్వోక్త సర్వధర్మ సంయుతంగా కార్తీక వ్రతాన్ని ఆచరించలేకపోయినప్పటికీ ఎవరైతే కార్తీక పూర్ణిమ నాడు వృషోత్సర్గం చేస్తారో వారి యొక్క జన్మాంతర పాపాలన్నీ కూడా నశించిపోతాయి. అసలు వృషోత్సర్గం అంటే ఏంటో ఇక్కడ చెప్తున్నారు. జనక మహీపాల, ఆవు యొక్క కోడెదూడను అచ్చుబోసి ఆబోతుగా స్వేచ్ఛగా వదలడాన్నే వృషోత్సర్గము అంటారు. ఈ మానవ లోకంలో ఏ ఇతర కర్మాచరణాల వలన కూడా అసాధ్యమైన పుణ్యాన్ని ప్రసాదించే ఈ కార్తీక వ్రతములో భాగంగానే కార్తీక పూర్ణిమ నాడు పితృదేవత ప్రీత్యర్థము ఒక కోడె ఆవు దూడను అచ్చుబోసి ఆబోతుగా స్వేచ్ఛగా వదిలేయాలి. అలా చేయడం వలన గయాక్షేత్రములో పితరులకు 1,000,000 సార్లు శ్రాద్ధాన్ని నిర్వహించిన పుణ్యం కలుగుతుంది అని చెప్తున్నారు. ఇది పూర్వకాలంలో చేసేవారటండి ఈ రకంగా. ఇప్పటికీ కూడా కొన్ని చోట్ల ఈ వృషోత్సర్గము అన్నది చేస్తూనే ఉన్నారటండి. పుణ్యలోకాలలో ఉన్న పితరుల సైతం తమ కులములో పుట్టిన వాడెవడైనా కార్తీక పౌర్ణమి నాడు నల్లగిత్తను అచ్చుబోసి వదిలినట్లయితే మనకు అమితానందం కలుగుతుంది కదా అని చింతిస్తూ ఉంటారు. రాజా, ధనికుడైనా సరే జీవితంలో ఒక్కసారైనా కార్తీక పౌర్ణమి నాడు వృషోత్సర్గమును చేయని వాడు అంధత్రామిశ్రము అనే నరకాన్ని పొందుతాడు. గయాశ్రాద్ధం వలన కానీ, ప్రతి వర్షాబ్దికాల వల్ల కానీ, తీర్థస్థలాల్లో తర్పణం వల్ల కానీ ఈ వృషోత్సర్గంతో సమానమైన ఆనందాన్ని పితరులు పొందరని, గయాశ్రాద్ధ వృషోత్సర్గాలు 2 సమానమేనని పెద్దలు చెప్పిన వృషోత్సర్గమే ఉత్తమమైనదని తెలుసుకో అని చెప్తున్నారు. వివిధ దానములు ఏమి దానం చేయాలి అన్నది కూడా ఇక్కడ వివరిస్తున్నారు. ఇక కార్తీక మాసంలో పండ్లను దానం చేసేవాడు దేవర్షి పితృణాలు 3 నుంచి కూడా విముక్తుడైపోతాడు. దక్షిణాయుతంగా ధాత్రి అంటే ఉసిరికాయని దానమిచ్చేవాడు సార్వభౌముడవుతాడు. కార్తీక పౌర్ణమి నాడు లింగదానం సమస్త పాపహారకము, అత్యంత పుణ్యదాయకమే కాక ఈ దానం వలన ఈ జన్మలో అనేక భోగాలను అనుభవించి మరుజన్మలో చక్రవర్తిత్వాన్ని పొందుతారు. 7 రోజులు అవుతుంది, ఇంకా ఉసిరిక దానం రాలేదేందా అనుకున్నాను. ఈరోజు చెప్పేశారు. నిషిద్ధాహారాలు. అనంత ఫలదాయకమైన ఈ కార్తీక వ్రతాచరణ సదవకాశం అందరికీ అంత తేలికగా లభ్యం కాదు. అత్యంతోత్కృష్టమైన ఈ కార్తీక మాసంలో ఇతరుల అన్నమును, పితృశేషమును
తినకూడనివి తినడము, శ్రాద్ధములకు భోక్తగా వెళ్ళడము, నువ్వుల దానం పట్టడము అనే 5 మానివేయాలి. ఇవి అన్నీ కూడా ప్రతిరోజు నియమ నిష్టలతో కార్తీక మాసం వ్రతం చేసే వాళ్ళకి మాత్రమే వర్తిస్తాయి. అలా కాకుండా మనము ఈ కార్తీక పౌర్ణమి ఒక్కరోజే చేసామనుకోండి, ఆ ఒక్కరోజు ఈ నియమాలు పాటిస్తే సరిపోతాయి అంతే. ఈ నెలలో ఎక్కడ అన్నం తినకూడదు అన్నది కూడా చెప్తున్నారండి. ఇక్కడ సంఘాన్నము, శూద్రాన్నము, దేవార్చకాన్నము, అపరిశుద్ధాన్నము, త్యక్తకర్ముని అన్నము, విధవాన్నము అనేవి తినకూడదు. కార్తీక పౌర్ణమి అమావాస్యలలోనూ, పితృదివసము నాడు, ఆదివారం నాడు, సూర్య చంద్ర గ్రహణ దినాలలోనూ, వ్యతిపాత వైద్రుత్యాది నిషిద్ధ దినాలలోనూ రాత్రి భోజనం నిషిద్ధం. ఈ నెలలో వచ్చే ఏకాదశి నాడు రాత్రింబవళ్ళు 2 పూటలా కూడా భోజనం చేయకూడదు. ఇటువంటి రోజులలో ఛాయానక్తము అనగా తమ నీడ శరీరపు కొలతకు 2 పడేటప్పుడు, అంటే మధ్యాహ్నం 3:30-4 ఆ టైంలో మన నీడ ఎక్కువగా పొడవుగా కనిపిస్తూ ఉంటుంది కదండి. ఆ టైంలో ఉత్తమమని మహర్షులు చెప్తూ ఉన్నారు. ఆ టైంలో భోజనం చేయొచ్చు ఎవరైతే ఉపవాసం మరీ ఉండలేను అన్న పరిస్థితుల్లో. పరమ పవిత్రమైన ఈ కార్తీకంలో నిషిద్ధ దినాలలో భుజించే వారి పాపాలు అగణితముగా పెరిగిపోతాయి. అందువలన కార్తీకంలో తైలాభ్యంగనము, పగటి నిద్ర, కంచు పాత్రలో భోజనము, పరాన్న భోజనము, గృహస్నానము, నిషిద్ధ దినాలలో రాత్రి భోజనము, వేదశాస్త్ర నింద అనే ఈ 7 జరపకూడదు. తైలాభ్యంగనము అంటే శుభ్రంగా నూనె రాసుకొని స్నానం చేయడం, ఇలాంటివన్నీ పర్టిక్యులర్ మనము ఏ దినంలో అయితే మనం ఉపవాసం ఉండాలి అనుకున్నామో ఆ దినంలో మాత్రమే ఇలా చేయకూడదు అని చెప్తున్నారు. ఇవన్నీ కూడా కార్తీక వ్రతం 30 రోజులు ఆచరించే వాళ్ళకి 30 రోజులు కూడా ఇవే నియమాలు వర్తిస్తాయి. సమర్థులై ఉండి కూడా కార్తీకంలో నదీ స్నానం చేయకుండా ఇంటి దగ్గరనే వేడి నీటి స్నానంను చేసినట్లయితే అది కళ్ళుతో చేసిన స్నానానికి సమానమవుతుందని బ్రహ్మశాసనము. సూర్యుడు తులలో ఉండగా నదీ స్నానమే అత్యంత ప్రధానము. చెరువులో నదులు లేనప్పుడు మాత్రము చెరువులలో కానీ కాలువలలో కానీ నూతి వద్ద కానీ గంగా, గోదావర్యాది మహానదులను స్మరించుకుంటూ స్నానం చేయవచ్చు. ఎక్కడైనా చేసిన ప్రాతకాలంనే స్నానం చేయాలి. అలా చేయని వాళ్ళు నరకాన్ని పొంది అనంతరం చండాలపు జన్మనెత్తుతారు. గంగానది స్మరణను చేసి స్నానం చేసి సూర్యమండల గతుడైన శ్రీహరిని ధ్యానించి ఆ విష్ణుగాథ పురాణములను ఆలకించి ఇంటికి వెళ్ళాలి. పగలు చేయవలసిన పనులన్నీ ముగించుకొని సాయంకాలం మరలా స్నానం చేసి ఆచరించి పూజా స్థానంలో పీఠం వేసి దాని మీద ఈశ్వరుని ప్రతిష్ఠించి పంచామృత ఫలోదక కుశోదకాలతో మహాస్నానం చేయించి షోడశోపచారములతో పూజించాలి. జనక మహారాజా ఈ విధంగా షోడశ ఉపచారములతో కానీ లేదా నెల పొడవుగా ప్రతిరోజు సహస్రనామయుతంగా కానీ శివ పూజ చేసి పూజ యొక్క చివరిలో అర్ఘ్యం ఇవ్వాలి. అనంతరం యథాశక్తి దీపంను సమర్పించి శక్తి వంచన లేకుండా బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. ఈ ప్రకారంగా కార్తీకం నెల మొత్తం కూడా బ్రాహ్మణ సమేతంగా నక్త వ్రతాన్ని ఆచరించే వాడు 100 వాజపేయాలు 1000 సోమ అశ్వమేధాలు చేసిన ఫలాన్ని పొందుతాడు. కార్తీక మాసమంతా ఈ మాసనక్త వ్రతాచరణ వలన పుణ్యాధిక్యత, పాపనాశనం అవలీలగా ఏర్పడతాయి అనడంలో ఎటువంటి సంకోచము లేదు. కార్తీక చతుర్దశి నాడు పితృప్రీతిగా బ్రాహ్మణులకు భోజనం పెట్టడం వలన వాళ్ళ యొక్క పితాళ్ళందరూ కూడా సంతృప్తులవుతారు.
కార్తీక శుద్ధ చతుర్దశి నాడు ఔరసపుత్రుడు చేసే తిలక తర్పణము వలన పితృలోకము సర్వము తృప్తి చెందుతుంది. ఈ చతుర్దశి నాడు ఉపవాసం ఉండి శివారాధన చేసి తిలకమును దానం చేసిన వాడు కైలాసానికి క్షేత్రాధిపతి అవుతాడు. ఈ కార్తీక వ్రతాన్ని ఆచరించిన వాళ్ళు తప్పకుండా తమ పాపాలను పోగొట్టుకున్న వాళ్ళై మోక్షగాములవుతారు. ఓ జనక మహారాజా, కార్తీక పురాణంలో ముఖ్యంగా ఈ 14 అధ్యాయాన్ని శ్రద్ధ భక్తితో చదివినా వినినా కూడా వాళ్ళు సమస్త పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవడం ద్వారా కలిగే ఫలితాన్ని పొందుతారు. ఏవం శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మాహాత్మ్యే త్రయోదశ చతుర్దశోధ్యాయ సమాప్తః. 7వ దినము పారాయణం సమాప్తం. చూడండి, ఈ పురాణాల వలన మనము ఏది మంచి ఏది చెడు, ఏది చేయొచ్చు ఏది చేయకూడదు అన్న విషయాలను తెలుసుకోవడమే ముఖ్య ఉద్దేశం. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు.